తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే మోదీ సర్కార్ బాధలు ఫ్రీగా కల్పిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో సంక్షేమం గ్యారంటీ అని చెప్పగా బీజేపీ వస్తే సంక్షోభం గ్యారంటీ అని చెప్పారు రంజిత్ రెడ్డి. బుధవారం కాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. ఈరోజు షేర్లింగంపల్లిలోని తుల్జా భవాని అమ్మ దగ్గరికి వచ్చి అమ్మవారి దీవెనలతో ముందుకు పోదామని వచ్చిన నన్ను ఆదరించాలని దీవించాలని కోరుతూ వేదిక ముందున్న అక్కా చెల్లెలు అన్నదమ్ములకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు కమ్యూనిస్ట్ సోదరులకు సోదరులకు యూత్ కాంగ్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. మే 13 జరిగే పోరు ధర్మానికి అధర్మానికి సంక్షేమానికి సంక్షోభానికి 6 గ్యారెంటీలు అని చెప్పి అన్న రేవంత్ అన్నను మీరందరూ దీవించిండ్రు. గెలిచి ముఖ్యమంత్రి అయిన మొదటి నిమిషం నుండే 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలని ప్రతి గ్యారెంటీని అమలు చేసే దిశలో పోతున్న రేవంత్కు సంక్షేమం అంటే అది ఆగస్టు 15 డెడ్ లైన్ అంటే డెడ్ లైనే. ఆ రోజు అందరికి నో డ్యూస్ సర్టిఫికెట్ వస్తుంది బ్యాంకుల నుండి. రైతు సోదరులను సంతోషపెట్టి అత్తలకు 4,000 ఇచ్చి కోడలకు 2,500 ఇచ్చి ప్రతి బిడ్డను సంతోషంగా ముందుకు తీసుకుపోవాలని అన్న రేవంత్ అన్న చూస్తుంటే మొన్ననే కాంగ్రెస్ పార్టీ మన చేవెళ్ల గడ్డ మీద మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 5 న్యాయ్ అని చెప్పి 25 పటాకే అని చెప్పి ప్రతి ఒక్కరు పిల్లలు మహిళలు రైతులు శ్రామికులు హిస్సేదార్ న్యాయం చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కులగణన చేసి 50% రిజర్వేషన్ అయితే 50% ఎంత అవసరం ఉంటే అంత చేస్తా అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఇక సంక్షోభం సృష్టించే బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు దూరం ఉంటారంట, పేదరికం లేదంట. వాళ్ళు ఇష్టమా? దేశం ముందుకు పోవాలంటే సంక్షేమాలు తీసేస్తాం, ఫ్రీ బీస్ నైదేంగే అంటున్నారు. పేదరికం నిర్మూలించండి ముందు, దాని తర్వాత దేశాన్ని ముందుకు తీసుకుపోండి. దేశం ముందుకు పోవాలంటే ముందు పేదరిక నిర్మూలన కావాలి. సీఎం రేవంత్ రెడ్డికి అన్యాయంగా ఢిల్లీ పోలీసులతో నోటీసులు ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నందుకే రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. ఒక్కసారి జైలుకు పంపినందుకే రేవంత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని, మరి ఇప్పుడు ఢిల్లీ పోలీసు తీసుకెళ్తే ఇంకెంత స్థాయికి వెళతారో చూడాలన్నారు. తమకు గతంలో అండగా ఉన్నానని, ఇప్పుడు గెలిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మీకు మరింత సేవ చేస్తానని చెప్పారు రంజిత్ రెడ్డి. గతంలో ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రాంతానికి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. కరోనా సమయంలో ఆయన ఇంటి నుంచి బయటికి రాలేదని విమర్శించారు. శానిటైజర్ పూసుకుని ఇంట్లో పడుకున్నాడని చెప్పారు. ఆయన ఏ ఒక్కరికి అపాయింట్మెంట్ కూడా సరిగా ఇవ్వలేదని చెప్పారు. తాను మీకు తలలో నాలుకలా ఉంటానని, కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటానని చెప్పారు. అందుకే చేవేళ్ల ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని చెప్పి కోరారు. ఇంతమంది పేదింటి బిడ్డలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. అన్న చెప్పిండు మొన్ననే ప్రతి ఎమ్మెల్యేకు 3,500 ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పిండ్రు. ప్రతి సంవత్సరం 3,500 అంటే 5 సంవత్సరాలలో మొత్తం 17,500 ఇండ్లు ఇస్తారు ఒక కాన్స్టిట్యుయెన్సీకి. దాంతో ఒకటి అన్ని మంచిగా అవుతాయి, అన్ని బాధలు తీరుతాయి. అట్లా ముందుకు పోవాల్సిన కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడ్డా. ఇక్కడ నేను డాక్టర్ గిరి చేసిన తర్వాత వైద్యపరంగా నేను ఉపాధి చేసుకున్నా, చేవెళ్ల గడ్డ మీద చదువుకున్నా, చేవెళ్ల గడ్డ మీద నేను నౌకరీ చేసిన, చేవెళ్ల గడ్డ మీద రాజకీయ వ్యాపారం చేసిన, చేవెళ్ల గడ్డ మీద వ్యాపారం చేస్తున్నా. ఇది నా కష్టార్జితం. నేను నిజాయితీ పరంగా నిక్కచంగా మీ అందరి ముందు నిలబడి నేను కోరుకుంటున్నా. ఇంత దూరం వచ్చిన నాకు కష్టాలు తెలుసు, పేదింటోళ్ళు ఎంతెంత బాధలు పడతారో తెలుసు. 5,000 కోట్లు ఉన్నాయని నాకేం తెలుసు? నేను ఒక సేవకునిలాగా గత 5 సంవత్సరాలు మీ అందరి మధ్యలో ఉన్నా. 5 సంవత్సరాలు షేర్లింగంపల్లిలో వరదలు వచ్చినా కోవిడ్ టైంలో ప్రతి గల్లీ తిరిగినాం. నీళ్ళ ముంపు తీసేసినాం. కోవిడ్ టైంలో అన్ని ఇళ్ళు తిరిగినాం. ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు పెంచినాం. తమ చేవేళ్ల కోసం ఇన్ని గంటలు టైం ఇస్తున్న రేవంత్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమ కోసం ఇన్ని గంటల పాటు ఓపికగా ఎదురు చూసిన అక్కలకు అన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇదే ఓపికతో ఈ నెల 13న ఖచ్చితంగా హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలన్నారు రంజిత్ రెడ్డి.